ఏదేంటంటే ఆత్మీయతలో ఉన్నతమైన అనుభవంలోకి మనం ఎదగాలి. మందిరాలు గోపురంగా ఉంటే ఉపయోగం లేదు, మందిరాలు వెడల్పుగా ఉంటే ఉపయోగం లేదు, మందిరాలు పెద్దగా ఉంటే ఉపయోగం లేదు, మందిరాలు ఏవేవి రకరకాల ఇన్స్ట్రుమెంట్ ఉంటే ఉపయోగం లేదు. కానీ ఆ మందిరంలో నీవు మాత్రము ఒక ఉన్నతమైన గోపురపు అనుభవం కలిగి మనం ఉండాలి. అబ్రహాముని మీరు చూస్తే విశ్వాసంలో ఉన్నతమైన అనుభవంలో ఉన్నాడు. దానియేలుని మీరు చూస్తే ప్రార్థన జీవితంలో ఉన్నతమైన అనుభవంలో ఉన్నాడు. కానాన స్త్రీ గాని చూస్తే విశ్వాసంలో ఉన్నతమైన అనుభవంలో ఉంది. అపోస్తలుడైన పౌలును మనం చూస్తే మండుచున్న సంఘాలు కట్టే విషయంలో, సువార్తను ప్రకటించే విషయంలో ఉన్నతమైన అనుభవంలో ఉన్నాడు. ఇలా మనం చెప్పుకుంటూ ఉంటే మన పితరులు